హలో గైస్, టుడే HTML క్లాస్లో డే 7 క్లాస్ అని నేర్చుకున్నాం. సో లాస్ట్ టాపిక్ వచ్చేసరికి సో హైపర్ లింక్స్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే సో హైపర్ లింక్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇమేజ్ ట్యాగ్స్ ఎలా నేర్చుకోవాలి, అలాగే లాస్ట్ వీడియోస్ మనం టేబుల్ ట్యాగ్ అనేది ఎలా ప్లేస్ చేయాలి మనం బ్రౌజర్లో నేర్చుకున్నాం. ఓకేనా? సో టేబుల్ ట్యాగ్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ టేబుల్ ట్యాగ్లో ఉన్న అట్రిబ్యూట్స్ ఏంటి, కాల్ స్పాన్ అంటే ఏంటి, సెల్ స్పేసింగ్ అంటే ఏంటి, రో స్పాన్ అంటే ఏంటో డీటెయిల్గా మనం ఆ వీడియోలో చూసాం. ఓకేనా? సో ఎవరైనా వీడియో చూడకపోతే ఒకసారి వాచ్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ టుడే టాపిక్ ఈస్ ఫార్మ్స్. సో బేసిక్గా ఫార్మ్స్, ఈ ఫార్మ్స్ అనే ట్యాగ్ దేనికంటే, ఈ ఫార్మ్ ట్యాగ్ వచ్చేసరికి మన డేటా అనేది ఒక ఫార్మ్ టైప్లో మన డేటా అనేది ప్రింట్ చేసుకోవాలి బ్రౌజర్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాగిన్ పేజెస్ చూస్తూ ఉంటాము. సో అలాగే వచ్చాక రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ అని, బయోడేటా ఫార్మ్స్ అని, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్ అని చూసుకుంటాం. ఓకేనా? సో బేసిక్గా ఈ ఫార్మ్స్ వల్ల మనకి ఏంటి యూజ్? సో ఫార్మ్స్ వల్ల మనకేంటి యూజ్ అంటే, ఫార్మ్స్, సో ఫార్మ్స్ వల్ల యూజ్ ఏంటంటే, సో ఫార్మ్స్ యూజ్ టు ఫార్మ్స్ are used to gather the information from the user. సో యూజర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గేదర్ చేసుకోవడానికి మనం ఈ ఫార్మ్స్ అని వాడుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాకా మనం ఏం చేస్తున్నాము, సో డేటాని ఎలా డిఫరెంట్ ఫార్మేట్లో ప్రింట్ చేయాలనేది మాత్రం నేర్చుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసరికి ఆ డేటా అనేది మనం సో యూజర్ దగ్గర నుంచి సో ఎలా తీసుకోవాలి, ఎలా కలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో డేటాని యూజర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవడానికి మనం ఈ ఫార్మ్స్ అన్ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? సో అది లాగిన్ ఫామ్ అవ్వచ్చు, లేదంటే ఒక బయోడేటా ఫామ్ అవ్వచ్చు, ఒక రిజిస్ట్రేషన్ ఫార్మ్స్, ఇలాంటి ఫార్మ్స్ ఏంటి. సో ఈ ఫార్మ్స్ క్రియేట్ చేసుకోవడానికి మనం సో ఇది వాడుకుంటాం. సో ఈ ఫార్మ్ ఒక సింటాక్స్ చూస్తే, సింటాక్స్, సో దీంట్లో ఫార్మ్ ట్యాగ్ రాస్తాం. ఫార్మ్ ఫార్మ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తాం. స్లాష్ ఫార్మ్, ఈ ఫార్మ్ ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజ్ ట్యాగ్ లో ఇక్కడ మనకి మెయిన్ గా టూ ఇంపార్టెంట్ ట్యాగ్స్ ఉంటాయి. దట్ ఈస్ లేబుల్ ట్యాగ్ ఒకటి, లేబుల్ ఓపెన్ అండ్ లేబుల్ క్లోజ్, అండ్ ఇన్పుట్ ట్యాగ్ ఒకటి, ఇన్పుట్ ట్యాగ్. సో ఇక్కడ మనకి ఫార్మ్‌లో మెయిన్‌గా మనకి 2 ఇంపార్టెంట్ ట్యాగ్స్ ఉంటాయన్నమాట. ఏంటి అంటే లేబుల్ ట్యాగ్ అండ్ సో ఇన్పుట్ ట్యాగ్. సో లేబుల్ ట్యాగ్, ఈ లేబుల్ ట్యాగ్ వల్ల యూజ్ అంటే లేబుల్ ట్యాగ్స్ గివ్స్ ద ఫీల్డ్ నేమ్. ఫీల్డ్ నేమ్ అని వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ యూజర్ నేము, సో మనకి అలా బాక్స్ అని వస్తది. ఓకేనా? సో యూజర్ నేమ్ అని ఒక బాక్స్ వస్తది. మన యూజర్ నేమ్ ఎంటర్ చేస్తే ఒక బాక్స్ వస్తది. సో ఈ బాక్స్‌లోకి మనం ఏం చేస్తామంటే డేటా అనేది ఎంటర్ చేస్తాం. ఓకేనా? సో మనకి ఇలా ఒక బాక్స్ వస్తది. సో పక్కన మనకి యూజర్ నేమ్ అని రాసి ఉంచుతారు కదా! సో, అప్పుడు మనకేమవుతవుతుంది, ఈ బాక్స్‌లో అనేది మనం యూజర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి అని మనకి అర్థమవుతుంది. సో, నీకు ఎలాంటి బాక్స్ ఏమి ఇవ్వకుండా జస్ట్ మనం డేటా ఏమి రాయకుండా జస్ట్ ఒక ఎంప్టీ బాక్స్ ఇస్తే మనకి సో, బాక్స్‌లో మనం ఎలాంటి డేటా ఎంటర్ చేయాలో మనకి తెలీదు గదా! ఓకేనా? సో, మన బ్రౌజర్‌లో. సో, అందుకే మనకి దాంట్లో ఎలాంటి డేటా ఎంటర్ చేయాలో మనకి ఒక ఫీల్డ్‌కి, ఈ ఫీల్డ్ మొత్తానికి ఒక నేమ్ ఇస్తామనమాట. ఎలా అంటే సో, ఈ లేబుల్ ట్యాగ్ ఇచ్చేసుకొని నేమ్ ఇస్తాం. ఓకేనా? సో, అందుకే లేబుల్ ట్యాగ్ వల్ల యూజ్ ద ఫీల్డ్ నేమ్ అనొస్తది. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసరికి ఇన్పుట్ ట్యాగ్. ఈ ఇన్పుట్ ట్యాగ్ వల్ల యూజ్ ఏంటి? ఈ ఇన్పుట్ ట్యాగ్ ఏం చేస్తదంటే ఇట్స్ ఎనేబుల్ టు యూజర్ యూజర్ ఎంటర్ ది ఇన్ఫర్మేషన్. యూజర్ టు ఎంటర్ ది డేటా. ఇన్ఫర్మేషన్ గాని, డేటా గాని ఎంటర్ చేయడానికి మనకి యూజర్‌కి ఎనేబుల్ అని ఇస్తదనమాట. ఓకేనా? సో, అది లేబుల్ ట్యాగ్. సో, అర్థమైందా? సో, దీంట్లో మనకు మెయిన్‌గా 2 ట్యాగ్స్ ఉంటాయండి. లేబుల్ ట్యాగ్ అండ్ ఇన్పుట్ ట్యాగ్. లేబుల్ ట్యాగ్ ద్వారా మన ఫీల్డ్‌కి నేమ్ ఇచ్చుకుంటాము. ఇన్పుట్ ట్యాగ్ ద్వారా ఏం చేస్తామంటే సో, మన యూజర్‌కి ఎనేబుల్ అని చేస్తాం అనమాట. ఓకేనా? ఏం ఎనేబుల్ చేస్తాము? డేటా అనేది ఎనేబుల్ అనేది చేస్తాం. ఓకేనా? సో, దీన్ని మనం ఇప్పుడు ప్రాక్టికల్‌గా ఎలా చేయాలని చూద్దాం.
So I will create the new file, form.html. సో దీంట్లో ఫస్ట్ మనం ఫామ్ ట్యాగ్ రాస్తాం. ఫామ్ ఫామ్ లో లేబుల్ ట్యాగ్. ఓకేనా, ఈ లేబుల్ ఫస్ట్ ఏదో ఒక లేబుల్ యూజర్ నేమ్ అని రాస్తాం. సో నెక్స్ట్ ఇన్పుట్ ట్యాగ్. ఇన్పుట్. సో ఇన్పుట్ లెక్క మనకు ఒక అట్రిబ్యూట్ ఉంది టైప్. సో టైప్ ఈక్వల్ టు టెస్ట్ అని పెడితే మనకి దీంట్లో చాలా టైప్స్ ఉంటాయి. అసలు టైప్స్ ఏమున్నాయో నేను చెప్తాను. సో ఫస్ట్ వన్ టైప్ ఈక్వల్ టు టెస్ట్ అని పెడతాను. సో టైప్ ఈక్వల్ టు టెస్ట్ అని పెట్టగానే మనకి ఏమొస్తుందంటే ఒక బాక్స్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్. ఓకేనా. సో ఇలా మనకు ఒక బాక్స్ అనేది వస్తది. ఈ బాక్స్‌లో మనం డేటా అనేది ఎంటర్ చేస్తాం. సో మనం టైప్ ఈక్వల్ టెస్ట్ పెట్టాం కాబట్టి సో అది ఆల్ఫాబెటిక్ తీసుకుంటది. లేదంటే నంబర్స్ తీసుకుంటది. సింబల్స్ కూడా తీసుకుంటది. ఓకేనా. సో మనకి ఏ టైప్ అయినా టైప్ ఈక్వల్ టెస్ట్ పెడితే మనకి ఆల్ఫాబెటిక్ తీసుకుంటది. నంబర్స్ తీసుకుంటది. సింబల్స్ కూడా యాక్సెప్ట్ చేస్తదనమాట. ఓకేనా. సో అలా మనం డిఫరెంట్ టైప్స్ అని పెట్టుకుంటాం. సో లేబుల్ అనగానే మనకి అర్థమైందా ఏమొస్తదో? లేబుల్ అనగానే మనకి ఇలా సో లేబుల్ వస్తది. అంటే మీన్స్ ఆ ఫీల్డ్‌కి నేమ్ అనేది వస్తది. ఇన్పుట్ అనంగానే మనకి బాక్స్ అనేది వస్తది. ఆ బాక్స్‌లో మనం డేటా అనేది ఎంటర్ చేస్తాం. ఈ ఇన్పుట్‌లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దీంట్లో చాలా టైప్స్ ఉంటాయి. ఏం టైప్స్ ఉన్నాయో చూద్దాం. ఇన్పుట్ టైప్స్. సో ఏ ఇన్పుట్ టైప్స్ ఉంటాయంటే ఫస్ట్ వన్ ఈస్ టెస్ట్. టెస్ట్ అనే టైప్ ఉంటది. అంటే మీన్స్ మనం ఏదైతే మనకి టెస్ట్ మీన్స్ ఒక యూజర్ నేమ్ అవ్వచ్చు, లేదంటే ఒక యూజర్ ఐడీ అవ్వచ్చు, లేదంటే ఏదో ఒక మెసేజ్ గానీ, ఒక అడ్రస్ గానీ ఇలా తీసుకుంటాం కదా! సో అది ఏ డేటా అంటే టెస్ట్ అంటే ఏం చేస్తది? కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెటిక్స్ యాక్సెప్ట్ చేస్తది. న్యూమరిక్ వాల్యూస్‌ని, సింబల్స్‌ని యాక్సెప్ట్ చేస్తదనమాట. అది టెస్ట్. సో లేదు ఓన్లీ నంబర్స్ మాత్రమే తీసుకోవాలంటే యూజ్ నంబర్. సో లేదంటే పాస్‌వర్డ్స్ యూజ్ చేసుకోవాలంటే యూజ్ పాస్‌వర్డ్. నెక్స్ట్ వచ్చేసరికి పాస్‌వర్డ్ తర్వాత ఈమెయిల్‌కొచ్చేసరికి ఈమెయిల్ టైప్ అని ఉంటది. ఈమెయిల్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకి బటన్స్ ఉంటాయి. రేడియో బటన్స్ అని రేడియో టైప్ ఒకటుంటది. సో నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసరికి చెక్ బాక్స్. అండ్ సెవెంత్ వన్ వచ్చేసరికి ఫైల్. అండ్ ఎయిత్ వన్ వచ్చేసరికి డేట్. అండ్ 10థ్ వన్ వచ్చేసరికి ఫైలు, డేటు. సో 10థ్ వన్ వచ్చేసరికి బటన్స్ ఉంటాయి. బటన్. అండ్ ఈ బటన్స్‌లో వచ్చేసరికి సబ్మిట్ బటన్ ఉంటది. అండ్ 12th వన్ రీసెట్ బటన్. నెక్స్ట్ 13 టెస్ట్ ఏరియా. అండ్ 14th ఈస్ సెలెక్ట్. ఇలా మనకి టైప్స్ అనేది ఉంటాయన్నమాట ఇన్పుట్. ఈ టెస్ట్ ఏరియా అండ్ సెలెక్ట్ వచ్చేసరికి ట్యాగ్స్ ఉంటాయి. ఇది ఇన్పుట్‌లో టైప్స్ ఏం కాదు. బట్ మనం ఆ ఫీల్డ్స్ కోసం వాడుకుంటాం కాబట్టి దీంట్లో చెప్పుకున్నాము. సో, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ టైప్స్ ఉంటాయన్నమాట. ఓకేనా. ఒక్కోటి చూద్దాం. సో, టెస్ట్ అంటే ఏమి చెప్పాను? యాక్సెప్ట్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెటిక్, న్యూమరిక్ వాల్యూస్ అండ్ సింబల్స్. సో, ఇందాక మనం అవుట్‌పుట్‌లో చూసాం. ఓకేనా. సో, ఆల్ఫాబెటిక్ యాక్సెప్ట్ చేస్తుంది, నంబర్స్ యాక్సెప్ట్ చేస్తుంది అండ్ సింబల్స్ కూడా తీసుకుంటది. ఓకేనా. సో, అది టెస్ట్ ఏరియా. సో నెక్స్ట్ ఓన్లీ నంబర్స్ మాత్రమే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లేబుల్, ఫోన్ నంబర్. ఫోన్ నంబర్ గాని తీసుకుంటాం. దీంట్లో ఓన్లీ నంబర్స్ మాత్రమే తీసుకోవాలి. సో అంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు నంబర్ అనేవారు. టైప్ ఈక్వల్ టు నంబర్. ఇది సెల్ఫ్ క్లోజింగ్. ఇన్పుట్ ట్యాగ్ ఇది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అనమాట. ఓకేనా. సో యూజర్ నేమ్, ఫోన్ నంబర్.
సో యూజర్ నేమ్ మనకు కావాల్సిన ఎంటర్ చేసుకున్నాము. ఫోన్ నంబర్ అనేది సో మనకు కావాల్సిన ఫోన్ నంబర్ అనేది మీకు లెటర్స్ అనేది ఏమి రావు. సో నంబర్స్ అని తీసుకుంటాయి. సో నాకు కింద ప్రింట్ అవ్వాలంటే మనం ఏమివ్వాలి? ఇక్కడ మనం బిఆర్ ఇవ్వాలి. సో ఏదైతే దీనికి కింద ప్రింట్ అవ్వాలనుకుంటున్నామో దాని పైన ట్యాగ్‌కి బిఆర్. బిఆర్ మీన్స్ బ్రేక్. బ్రేక్ వాడితే మనకి కిందకన్నా ప్రింట్ అయితది. ఇప్పుడు చూడండి అప్పుడు కింద ప్రింట్ అయిందా? ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈమెయిల్ కోసం పాస్వర్డ్ ఇద్దాం. ఇన్‌పుట్ లేబుల్ రాద్దాం. లేబుల్ పాస్వర్డ్. ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్. పాస్వర్డ్‌కి పాస్వర్డే టైప్. సో పాస్వర్డ్‌కి ఏమైతదంటే డేటా అనేది హైడ్ అయితది. సో ఇక్కడ చూడండి ఎంటర్ చేసేటప్పుడు డాట్స్ అనేవి వస్తాయి. ఓకేనా? సో ఇదే ప్రోగ్రామ్ మనం బ్రౌజర్ ఎడ్జ్‌లో రన్ చేస్తే మనకి ఐఏ ఐకాన్ కూడా వస్తది. క్రోమ్‌లో మనకు ఆ ఫీచర్ రాదు. అదిగోండి ఇక్కడ మనకి ఐ ఐకాన్ కూడా వస్తది. ఐ ఐకాన్ ఆన్ చేస్తే మనకి అదొస్తది. ఓకేనా? సో నెక్స్ట్ అది పాస్వర్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లేబుల్, ఈమెయిల్. ఈమెయిల్ అనేది యాడ్ చేసుకుందాం. ఈమెయిల్ లేబుల్ ఈమెయిల్ ఇచ్చాను. ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు ఈమెయిల్. అంటే ఏమవుతుందంటే సో మనం ఈమెయిల్ అనేది ఎంటర్ చేసుకుంటాం కదా! సో ఈమెయిల్‌కొచ్చేసరికి ఖచ్చితంగా మనకి ఎట్ ద రేట్ ఆఫ్ సింబల్ ఉండాలి. ఆ సింబల్ అనేది తీసుకుండిద్దనమాట. సో దట్ ఈస్ ఈమెయిల్. బిఆర్ రాద్దాము. కిందకొస్తది. బిఆర్. ఇప్పుడు బిఆర్ వస్తుంది. బిఆర్. సో ఇక్కడ చూడండి నేను రాసినప్పుడు సో అలర్ట్ వస్తది. ఒక నిమిషం మళ్ళీ రన్ చేస్తా. అదిగోండి. సో ఇక్కడ ఏం చూస్తుంది ఎట్ ద రేట్ ఆఫ్ సింబల్ ఇవ్వకపోతే మనకి ఏమొస్తుందంటే ఎర్రర్ వస్తది. ఓకేనా? సో నువ్వు ఎప్పుడైతే ఎట్ ద రేట్ ఆఫ్ సింబల్ రాసేంత వరకు నీకు ఆ ఎర్రర్ అలర్ట్ అనేది ఇస్తూనే ఎప్పుడైతే ఎట్ ద రేట్ సింబల్ పెట్టావో అప్పుడు నీకు అది పోతది. అంటే ఈమెయిల్ కంటే ఖచ్చితంగా మనకి సింబల్ కావాలి కదా! సో అందుకే ఎట్ ద రేట్ ఆఫ్ సింబల్ అనేది పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇన్‌పుట్ లేబుల్ ఇద్దాం. లేబుల్. సో మనం ఫైల్స్ అప్‌లోడ్ చేసుకుంటాం కదా! సో అయితే రేడియో బటన్ జెండర్. జెండర్. ఈ జెండర్ వచ్చేసరికి మనకెలా ఉంటది? మేలు, ఫీమేలు ఇలా ఉంటది. సో, అలా మేలు, ఫీమేల్స్ అలా సెలెక్ట్ చేసుకోవాలంటే మనకి టైప్ ఏం వాడాలంటే రేడియో బటన్ వాడాలి. సో, ఈట్లికొచ్చేసరికి ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో అని వాడి సో, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అలా. మళ్ళీ ఇంకొకటి రాద్దాం. ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో ఫీమేల్. ఇక మనకి ఈ రెండిటికి కలిపి ఒకే లేబుల్. ఎందుకంటే 2 జెండర్‌కి సంబంధించినయి కాబట్టి ఒకే లేబుల్ ఇస్తామనమాట. ఓకేనా? సో, ఇక మనకి ఏమొస్తదంటే సేవ్ చేస్తే అగో చూడండి. జెండర్ మేలు, ఫీమేల్. కానీ ఇక మనకేమవుద్దంటే 2 ఆప్షన్స్ సెలెక్ట్ అయిపోతాయి డిఫాల్ట్‌గా. సో, 2 సెలెక్ట్ అయిపోయినాయి. సో, మనకేం కావాలి 2 సెలెక్ట్ అవ్వద్దు గదా! ఒకటే సెలెక్ట్ అవ్వాలి. సో, ఒకటే సెలెక్ట్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఈ రెండిటికి ఇంకో యాట్రిబ్యూట్ తీసుకొని నేమ్ అనే యాట్రిబ్యూట్ సో, రెండిటికి కలిపి కామన్‌గా ఒక నేమ్ ఇవ్వాలి. సో, అది ఏదో ఒక నేమ్. అది జీ అవ్వచ్చు.
సో, లేపోతే జెండర్ అని గాని, సో, ఏదో ఒకటి ఒక రిలేటెడ్‌గా రెండిటికి సేమ్ నేమ్ అసైన్ జేయాలి. సో, సేమ్ నేమ్ అసైన్ చేస్తే ఏమవుతుందంటే, అప్పుడు మనకి రెండిటికి కలిపి మనకి ఒకే కేటగరీ అని అదనుకుంటాయి. సో, లేదంటే అది వేరే కేటగరీ, ఇది వేరే కేటగరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం రేడియో ట్యాగ్స్ అనేది ఒకే చోట వాడం గదా! సో, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌లో వాడుకుంటాం కాబట్టి, సో, మనం ఇక్కడే అనేది రేడియో బటన్స్ అంటే ఒక చోట అనేది డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌లో వాడుకుంటాం కాబట్టి, మనం ఆ గ్రూప్ అనే మెన్షన్ జేయాలి. ఓకేనా? సో, ఈ 2 మెయిల్, ఫీమేల్ అనేది సేమ్ కేటగరీ గాబట్టి, రెండిటికి సేమ్ కేటగరీ నేమ్ అనేది అసైన్ జేసుకోవాలన్నమాట. సో, ఇప్పుడు జూస్తే మనకేమైతదంటే, ఒకటి మాత్రమే సెలెక్ట్ అయితది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఒకటి మాత్రమే సెలెక్ట్ అయితది. ఓకేనా? సో, నెక్స్ట్ నేను మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజెస్. ఈ లాంగ్వేజ్ చూస్తే మనం ఒక పర్సన్‌కి మల్టిపుల్ లాంగ్వేజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి గదా! సో, అందుకే మనం ఏం చేయాలంటే దానికి చెక్ బాక్స్ వాడాలి. ఫస్ట్ లేబుల్ క్రియేట్ చేద్దాం. లేబుల్ లాంగ్వేజెస్ ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్ తెలుగు ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్ ఇంగ్లీష్ ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్ హిందీ ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్ తమిళ్. ఇలా మనం రాసాం. దీనికి నేమ్ అసైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం మల్టిపుల్ సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ మనం ఎలాంటి నేమ్ అనేది అసైన్ చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ. ఓకేనా? లేదంటే మనం ఎన్ని కావాలంటే అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అని సెలెక్ట్ చేసుకోవచ్చన్నమాట. సో, అలా మల్టిపుల్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి మనం ఇది వాడుకుంటాం. ఓకేనా? దట్ ఈస్ లాంగ్వేజెస్. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఫైల్స్ అప్‌లోడ్ చేస్తూ ఉంటాం. ఈ ఫైల్స్ వచ్చేసరికి రెజ్యూమ్స్ కానీ అవి. ఫర్ ఎగ్జాంపుల్ అప్‌లోడ్ రెజ్యూమ్ అన్నాను. సో, ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్. అంటే మనం ఈ రెజ్యూమ్స్ గాని ఇలా అప్‌లోడ్ చేసుకుంటాం గదా! ఆటిలి కోసం మనం ఈ ఫైల్ అనే అట్రిబ్యూట్ వాడుకున్నాం. రెజ్యూమ్స్ అవ్వచ్చు, ప్రొఫైల్స్ అవ్వచ్చు, ఇమేజెస్ అవ్వచ్చు, మనం అప్‌లోడ్ చేస్తాం గదా! సో, ఆటిలి కోసం మనం ఈ ఫైల్ టైప్ ఈక్వల్ టు ఫైల్ అనేది అట్రిబ్యూట్ వాడుకుంటాం. సో, అప్‌లోడ్ రెజ్యూమ్ అని వచ్చింది చూడు. ఇక్కడ నో ఫైల్ అని వచ్చింది. సో, నేను ఏదైనా ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదిగో నేను చాలా చేసిన ఫైల్ ఉంది అక్కడికొచ్చేసింది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసరికి బటన్స్. డేట్ ఉంది. ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు డేట్. సో, డేట్ వచ్చేసి మనం క్యాలెండర్ సెలెక్ట్ చేసుకుంటాం కదా! దీనికి లేబుల్ ఇద్దాం. లేబుల్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్. బీఆర్. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ అని వచ్చేస్తది. ఇక్కడ మనం క్యాలెండర్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం బటన్ క్రియేట్ చేయాలి. సో, ఇక మనకి డైరెక్ట్‌గా బటన్స్‌కి మనకి ఎలాంటి లేబుల్ అక్కర్లేదు. జస్ట్ ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు ఒక సబ్మిట్ బటన్ కావాలంటే జస్ట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ అని పెడితే వి క్రియేట్ ద సబ్మిట్ బటన్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సబ్మిట్. ఓకేనా?
సో రీసెట్ బటన్‌కొచ్చేసరికి ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు రీసెట్. అంటే మనకి రీసెట్ బటన్ అనేది వచ్చేస్తది. ఈ సబ్మిట్ బటను, రీసెట్ బటన్ ఏమని పిలుస్తారంటే, సో ప్రీ డిఫైన్ బటన్స్ అని పిలుస్తారు. ఓకేనా? సో ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదో డేటా ఎంటర్ చేస్తాను. మెయిల్, తెలుగు, ఇంగ్లీష్ ఓకేనా? సమ్ డేట్ ఆఫ్ బర్త్ ఏదోకటి చేసినాక నేను సబ్మిట్ నొక్కా. ఎప్పుడైతే సబ్మిట్ నొక్కంగానే అక్కడ మీరు చూడండి అక్కడ ఏమవుతుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో రేట్ ఆఫ్ ఫైల్ ఆ! సబ్మిట్ ప్యాటర్న్ మిస్ అయింది. హ్మ్. ఇప్పుడు చూడండి సబ్మిట్ నొక్కంగానే మనకేమైంది ఎంటైర్ పేజ్ మొత్తం రిఫ్రెష్ అయిపోయింది. ఓకేనా? సో, సబ్మిట్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటంటే, మన డేటా మొత్తం రిఫ్రెష్ అంటే సబ్మిట్ నొక్కంగానే పేజ్ మొత్తం రీలోడ్ అయితది. ఎందుకు రీలోడ్ అవుతదంటే, సో, మన డేటా మొత్తం మనకి సర్వర్‌కి సబ్మిట్ చేస్తదనమాట. సో, అందుకే మనకి పేజ్ ఏమవుతుంది, నువ్వు సబ్మిట్ చేసిన ప్రతిసారి ఏమవుతుందంటే, పేజ్ మొత్తం రీలోడ్ అయిపోతది. ఓకేనా? సో, మళ్ళీ న్యూ పేజ్ ఓపెన్ అయిద్ది. అంటే మనం ఏదైతే డేటా రాసామో, ఆ డేటా మొత్తం ఎవరికెళ్తదంటే, సర్వర్‌కనేది ఎళ్తదనమాట. ఓకేనా? సో, అది సబ్మిట్ యొక్క ఫంక్షనాలిటీ. రీసెట్ వచ్చేసరికి ఏమవుద్దంటే, ఇక్కడ చూడండి రీసెట్ కూడా చూద్దాం. సేమ్ సమ్ డేటా రాస్తాను. సేమ్ రీడో రాసాను. ఇప్పుడు నేను రీసెట్ కొడతాను చూడండి. సో, రీసెట్ కొట్టగానే రిఫ్రెష్ అయిందా? లేకపోతే డేటా క్లియర్ అయిందా? సో, రీసెట్ నొక్కంగానే డేటా అనేది క్లియర్ అయితది. ఓకేనా? సో, పేజ్ అనేది లోడ్ అవ్వదు. ఓకేనా? సో, మనకి కానీ సబ్మిట్ నొక్కితే ఏమవుతుందంటే రిఫ్రెష్ అయిపోతది. ఓకేనా? అర్థమైందా? రీసెట్ నొక్కితే డేటా క్లియర్ మాత్రమే అయితది. సో, రీసెట్ కొడితే డేటా అనేది సర్వర్‌కి పోదు. ఓకేనా? బట్ సబ్మిట్ నొక్కితే ఏమవుతుంది? డేటా మొత్తం లోడ్ అయిద్ది. పేజ్ మొత్తం రీలోడ్ అయితది. అంటే ఏమవుతుంది? మన డేటా మొత్తం సర్వర్‌కనేది పోయినట్టనమాట. ఓకేనా? సో, ఈ రెండిటికి సబ్మిట్‌ని, రీసెట్‌ని ఏమంటారంటే ప్రీ డిఫైన్డ్ బటన్స్ అంటారు. సో, వెన్ యూ క్రియేట్ ద యూజర్ డిఫైన్డ్ బటన్స్ ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ అని, కాన్సెల్ అని, సేవ్, సో, రాంగ్, డిలీట్ సంథింగ్ ఇలా బటన్స్ క్రియేట్ చేస్తాం గదా! సో, ఆటిలిని ఏమంటారంటే యూజర్ డిఫైన్డ్ బటన్స్ అంటారు. వీటిని ఎలా క్రియేట్ చేస్తామంటే ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ సారీ ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు బటన్ అండ్ వాల్యూ ఈక్వల్ టు సో, మనం ఆ బటన్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ బటన్ అయితే లాగిన్. కాన్సెల్ బటన్ అయితే కాన్సెల్ అలా ఇచ్చుకుంటాం. ఓకేనా. సో, మనకేమవుతుంది ఒక టైప్ ఈక్వల్ టు బటన్ అనే కదా! ఒక బటన్ క్రియేట్ అవుతుంది. ఆ బటన్‌కి ఏదైతే నేమ్ కావాలనుకుంటున్నామో ఆ నేమ్ రాసుకోవాలి. సో, వాల్యూ లాగిన్ బటన్ కావాలంటే లాగిన్ అని వాల్యూ రాయాలి. కాన్సెల్ బటన్ కావాలంటే కాన్సెల్ లాగిన్ బటన్ అని రాయాలి. సో, వాల్యూ ఈక్వల్ టు కాన్సెల్ అని రాయాలి. ఓకేనా. సో, జస్ట్ టైప్ ఈక్వల్ టు లాగిన్ అంటే లాగిన్ బటన్ క్రియేట్ అవ్వదు. ఎందుకంటే లాగిన్ అనేది ప్రీ డిఫైన్ కాదు. ఇట్ ఈస్ ఎ యూజర్ డిఫైన్ కాబట్టి. మనకి సబ్మిట్‌కి, రీసెట్‌కి మాత్రమే టైప్ ఈక్వల్ సబ్మిట్ అంటే సబ్మిట్ బటను, టైప్ ఈక్వల్ టు రీసెట్ అంటే రీసెట్ బటన్స్ క్రియేట్ అవుద్దనమాట. ఇక్కడ చూడండి లాగిన్ బటన్ వచ్చింది. ఓకేనా. సో, ఇది నొక్కితే నీకు ఎలాంటి వర్కింగ్ అనేది ఉండదు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్లియర్ అనే బటన్ కావాలి. ఓకేనా. సో, కానీ ఇలా క్లియర్ నొక్కంగానే డేటా మొత్తం క్లియర్ అవ్వాలి. సో, నార్మల్‌గా ఒక బటన్ క్రియేట్ చేస్తాను. క్లియర్ అనే బటన్. బటన్ టైప్ ఈక్వల్ టు ఆహ్, ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు బటన్ రాసి ఇక్కడ వాల్యూ ఈక్వల్ టు క్లియర్ అని రాస్తా. ఎందుకంటే క్లియర్ అనేది ఏంటిది? యూజర్ డిఫైన్ బటన్ కాబట్టి వాల్యూ ఈక్వల్ టు క్లియర్ అని రాసిన. ఇక్కడ చూడండి నాకు క్లియర్ అని బటన్ వచ్చింది. సమ్ డేటా రాస్తున్నాను. రాసి క్లియర్ నొక్కుతున్నాను. క్లియర్ అయిందా? అవ్వదు. ఓకేనా. సో, నాకు క్లియర్ బటన్ నొక్కంగానే డేటా మొత్తం క్లియర్ అవ్వాలి. అంటే మీన్స్ రీసెట్ అవ్వాలి. అంటే మనకు ఆ రీసెట్ ఫీచర్ ఎక్కడ ఉంటది? రీసెట్ అనే బటన్‌కి మాత్రమే ఫీచర్ ఉంది కాబట్టి, సో, మనం ఏం చేయాలంటే ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు రీసెట్ అని పెట్టుకొని బటన్ నేమ్ మనం మార్చుకుంటాం. ఓకేనా. నార్మల్‌గా ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ రీసెట్ అంటే రీసెట్ బటన్ వచ్చేస్తుంది గదా! సో, అలా కాకుండా బటన్ నేమ్ క్లియర్ ఉంటది. బట్ క్లియర్ నొక్కితే ఏమవుతుంది డేటా మొత్తం క్లియర్ అయిపోతది. అంటే రీసెట్ అవుతది. ఓకేనా. సో, నీకు అలా అంటే ప్రీ డిఫైన్డ్ బటన్స్ మనం ఒక యూజర్ డిఫైన్డ్ బటన్స్‌ని ప్రీ డిఫైన్డ్ బటన్స్‌గా యూజ్ చేసుకోవాలంటే మనం ఇలా రాసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి సమ్ డేటా రాస్తాను.
ఇప్పుడు క్లియర్ నొక్కుదాం చూడు. నాకు క్లియర్ అయిపోయింది. అంటే మనకి ఆ రీసెట్ అనేది పీడీఎఫ్ అనే ఫీచర్ మనం వాడుకుంటాం. ఓకేనా. అంటే క్లియర్ నొక్కితే నాకు డేటా రీసెట్ అయిపోవాలి. ఓకేనా. సో, దాన్ని చేయడానికి మనం ఈ రీసెట్ అని వాడుకుంటాం. ఓకేనా. సో, ఇవి మనకున్న అట్రిబ్యూట్స్. నెక్స్ట్ వచ్చేసరికి అడ్రెస్ రాస్తాం కదా! అడ్రెస్, లేబుల్, అడ్రెస్ దీనికి ఏం రాయాలంటే టెస్ట్ ఏరియా అని రాయాలి. టెస్ట్ ఏరియా. కొంచెం అడ్రెస్‌కి ఏమొస్తదంటే నీకలా పెద్ద బాక్స్ వస్తది. సో, దీంట్లో మనం మల్టిపుల్ లైన్ అనేది రాసుకోవచ్చు. ఎంత లైన్ అయినా రాసుకుంటా పోవచ్చు. ఓకేనా. సో, మనకి నార్మల్ ఇన్‌పుట్ ఫీల్డ్ వచ్చేసరికి సింగిల్ లైన్ మాత్రమే వస్తది కదా! ఇదొచ్చేసరికి మనకి మల్టీ లైన్ ఎంత పెద్ద లైన్ అని రాసుకోవచ్చనమాట. ఎక్కువగా మనం మెసేజ్ బాక్సుల దగ్గర సో, వాటిల దగ్గర చూస్తూ ఉంటాం. సో, నెక్స్ట్ వచ్చేసరికి సెలెక్ట్ కమాండ్. సో, మనం డిఫరెంట్ కంట్రీస్ అలా సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ లేబుల్ వచ్చేసరికి చూస్ ఏ కంట్రీ. మన డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తది కదా! దాంట్లో మన కంట్రీస్ చూజ్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా. సో, అది చెయ్యాలంటే మనం ఏం వాడాలంటే సెలెక్ట్ అనే ట్యాగ్ వాడుకోవాలి. ఈ సెలెక్ట్ అనే ట్యాగ్ ఎలా వాడతామంటే లేబుల్ రాసినాక సెలెక్ట్, సెలెక్ట్‌లో ఆప్షన్స్. సో, ఫస్ట్ డిఫాల్ట్‌గా మనకేమొస్తది? ఫస్ట్ ఆప్షన్ ఏం పెడితే అదొస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇండియా రాసాననుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఇండియా వచ్చేస్తది. సెకండ్ ఆప్షన్ సమ్ యూఎస్ఏ ఏదో రాస్తాం. ఓకేనా. ఇలా 2 ఆప్షన్స్ రాసాననుకోండి. అలా నువ్వు ఎన్ని ఆప్షన్స్ కావాలంటే అన్ని ఆప్షన్స్ రాసుకోవాలి. ఇయర్ పెడతాను. ఓకేనా. చూజ్ ఏ కంట్రీ అనొచ్చి మనకొచ్చింది కదా! సో, ఫస్ట్ ఆప్షన్ ఏమొచ్చింది? నేనేదైతే పెట్టానో అది ఫస్ట్ ఆప్షన్ వచ్చేసింది. అండ్ సెకండ్ ఆప్షన్‌లో సెకండ్ వన్ ఉంది. ఓకేనా. సో, నాకు ఫస్ట్ ఆప్షన్ ఏం కావాలంటే సెలెక్ట్ అని నార్మల్‌గా ఇలా వస్తది కదా! సో, అందుకే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ జస్ట్ అలా రాస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ అనేది డిఫాల్ట్‌గా ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ అయిపోయి ఉంటదక్కడ. సో, అందుకే మనం ఇలా సెలెక్ట్ అని లేదా చూజ్ వన్ అని అలా రాస్తాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చి. సో, మనకి ఆ ఫస్ట్ ఆప్షన్ ఇలా వస్తది సెలెక్ట్ అని. దాంట్లో మనకి ఇండియా, యూఎస్ఏ ఇన్ని రాస్తే అన్ని లిస్ట్ అనేది రాసుకుంటాం. మనం ఏది సెలెక్ట్ చేస్తే అది సెలెక్ట్ అయితది. ఓకేనా. సో, ఇది మనం దీన్నే డ్రాప్ డౌన్ లిస్ట్ అంటారు. ఓకేనా. సో, ఇవి మనకి ఇన్‌పుట్‌లో టైప్స్. ఓకేనా. ఇయి అర్థమైనయా? సో, టెక్స్టు, నంబరు, పాస్‌వర్డ్, ఈమెయిల్‌కైతే మనం ఈమెయిల్ రాసుకుంటాం. రేడియో బటన్స్ కంటే ఒక బాక్సే సెలెక్ట్ చేసుకుంటాయి. చెక్ బాక్సెస్ అంటే మల్టిపుల్ సెలెక్ట్ చేసుకుంటాయి. ఫైల్స్ వచ్చేసరికి ఒక ఫైల్ నేను అప్‌లోడ్ చేసుకుంటాకి, లేదా పిక్చర్స్‌ని అప్‌లోడ్ చేసుకోవడానికి ఫైల్ వాడతాం. డేట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్, సబ్మిట్ బటన్ క్రియేట్ చేసుకుంటాం. రీసెట్ బటన్ క్రియేట్ చేస్తాం. ఈ సబ్మిట్, రీసెట్‌ని ఏమంటారంటే ప్రీ డిఫైన్డ్ బటన్స్ అంటారు. యూజర్ డిఫైన్డ్ బటన్స్ క్రియేట్ చేయాలంటే టైప్ ఈక్వల్ టు బటన్ పెట్టి వాల్యూ ఈక్వల్ టు లాగిన్. సో, అది రాసుకోవచ్చు. లేదంటే వి కెన్ యూజ్ బటన్ ట్యాగ్ కూడా వాడుకోవచ్చు. బటన్ అని పెట్టి మీకు కావాల్సిన బటన్, క్యాన్సిల్ బటన్ గాని, ఇలా మనం ఏదైనా రాసుకోవచ్చు. ఈ యూజర్ డిఫైన్డ్ బటన్స్ ఏవైతే ఉన్నాయో, ఈట్లి వర్కింగ్ మనం ఎలా చెప్తామంటే, జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని మనం వర్కింగ్ చెప్తాం. ఓకేనా. సో, నేను ఫ్యూచర్‌లో నెక్స్ట్ ఆ వీడియోస్ జావా స్క్రిప్ట్ వీడియోస్ కూడా స్టార్ట్ అవుతాయి మన దగ్గర. సో, అవి కూడా ఒకసారి వాచ్ చేయండి. ఓకేనా. సో, టెస్ట్ ఏరియా వచ్చేసరికి మనకేంటంటే అడ్రెస్‌లు గాని, మెసేజ్ గాని ఇలా పెట్టుకుంటాం గదా! సో, అది డిజైన్ జేయడానికి టెస్ట్ ఏరియా వాడతాం. ఓకేనా. సో, డ్రాప్ డౌన్ లిస్ట్ వచ్చేసరికి సెలెక్ట్ చేసుకోవడానికి మనం ఓకేనా. లిస్ట్‌లో ఒక డేటాను సెలెక్ట్ చేసుకోవడానికి డ్రాప్ డౌన్ లిస్ట్ అని వాడుకుంటాం అనమాట. ఓకేనా. సో, ఇది ఫార్మ్స్‌లోన మన ఇన్‌పుట్ ట్యాగ్స్ అనమాట. ఓకేనా. సో, నెక్స్ట్ దీంట్లో కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి. సో, ఈ అట్రిబ్యూట్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో, వెయిట్ ఫర్ దట్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.